రాజకీయ నాయకులు ఎలా ఉండాలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో గోమాత వైభవంపై చాగంటి ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గోమాతకు ఎలా పూజ చేయాలో పుస్తక రూపంలో తెలియజేయడంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సకల దేవతల స్వరూపమే గోమాత అని చాగంటి అన్నారు. గోవు యొక్క గొప్పతనాన్ని గోమాతకు ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే పుణ్య ఫలాలను ఆయన వివరించారు. వైభవం, గోమాతకి పూజ చేసే విధానము, గురుగారు ఇక్కడికి రావడం మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లలు కూడా నేర్చుకునే విధానము, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా మారాలా అని చెప్పి వీలున్నప్పుడంతా గురుగారు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే గురుగారు పాలిటిక్స్ కూడా మారుతా ఉంది. మీరు ఒకసారి పాలిటీషియన్స్ ఏ విధానం ఉండాలా, ఏ నడవడిక ఏ రకంగా ఉండాలో మీరు కూడా ఒకసారి సందేశం ఇస్తే చాలా బాగుంటుంది. దీనిలో నుంచి కొంతమంది పొలిటీషియన్స్ కూడా బాగా మారేదానికి భావిస్తున్నా. భగవంతుడితోటి ఈ ధర్మం కూడా ప్రారంభమైంది. ఈ సనాతన ధర్మమునకంతటికీ కూడా హృదయ స్థానములో ఉండేది యథార్థములకు గోవు లేనినాడు యథార్థములకు సనాతన ధర్మము లేదు. గో పూజా విధానంలో నిజానికి అంగప్రత్యంగముల యందు కూడా గోవుకి పూజ ఉంది. దాని మీద సమగ్రమైన అవగాహన కల్పించడం కోసం శాస్త్రీయమైన రీతిలో అందరూ గోపూజ చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసం గోపూజ విధానం పుస్తకాన్ని కూడా పరిష్కారం చేసి ముద్రణ చేసి ఆవిష్కరించి మొట్టమొదటి ప్రతుల్ని వెంకటేష్ గారికి, శ్రీ భరత్ గారికి బహూకరించడం జరిగింది.